సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని బస్వాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఫినిటివ్ విద్యా ఫౌండేషన్ సహకారంతో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ అండ్ రోబోటిక్ ల్యాబ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ఉపయోగించుకోవాలన్నారు. ఉపాధ్యాయులు తమ ప్రతిభను ఉపయోగించుకొని విద్యార్థులపై శ్రద్ధ పెడితే సక్సెస్ఫుల్ స్కూల్గా ముందుకు పోతుందన్నారు. 30 ఏళ్ల క్రితం పాఠాలు చెప్పిన మా టీచర్లు పేర్లు కూడా మేము మర్చిపోలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని కొంత శ్రమపడి చేయండి. మీరు అడుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ ఉన్నారు, పొలిటికల్ సంబంధం లేదు. గ్రామ పెద్దలందరూ కానీ టీచర్లు కూడా అసిస్టెన్స్ ఇస్తే బయట బస్సులు బంద్ అయ్యి పిల్లలంతా ఇక్కడ చదివితే 2 రూములు కానీ 4 రూములు మళ్ళీ అకాడమిక్ స్టార్టింగ్ వరకు కట్టిస్తాం. వాటర్ ప్లాంట్ ఇస్తాము, కోర్సు అన్ని బయట ప్రైవేట్ స్కూల్ ఏమైనా అంతకంటే మండలంలో ఈ బస్వాపూర్ అనేది రోల్ మోడల్ స్కూల్గా ఉండడానికి కొరకు కూడా కౌన్సిలింగ్ చేయండి. టీచర్స్ మీరు ఆ విశ్వాసం ఇవ్వాలి. ఫస్ట్ మొత్తం ఒకసారి మార్చలేం కావచ్చు సమాజంలో. బస్వాపూర్ స్కూల్లో మీకు కావాల్సినటువంటి అదనపు గదులు ఎన్ని కావాలన్నా, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అయినా, ప్లే గ్రౌండ్ అయినా, ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి పరిస్థితులలో బ్యూటిఫుల్ స్కూల్ నడపవచ్చు. మీకు మళ్ళీ చెప్తాను, నేను పిల్లల కంటే ఎక్కువ మీకు సంబంధించిన బాధ్యత. మీరంతా వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్. మొత్తం ఎగ్జామ్స్ రాసి గుర్తు చేసుకో. మీరంతా ఫిల్టరేషన్ అయిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి. మీ ప్రతిభ పట్ల నాకు ఎటువంటి అనుమానం లేదు, కానీ ప్రతిభను ఉపయోగించి చొరవ తీసుకొని సమయాన్ని కేటాయించడం. నేను కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ మొత్తం వీళ్ళకి త్యాగం చేయమంటారు. కుటుంబాలే వారికి సంబంధించిన వ్యవహారం చేసుకుంటూ వీళ్ళ మీద శ్రద్ధ పెట్టినట్టయితే తప్పకుండా వీళ్ళు డెఫినెట్లీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మేము మా పాత చదువు చెప్పిన వాళ్ళను